హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ రైస్ ఐటెంని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేనండి క్యారెట్ రైస్. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. లంచ్ బాక్సెస్లోకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి ప్రొసీజర్ ఏంటో చూద్దామా. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు నెయ్యిని 1 స్పూన్ వరకు ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే టోటల్గా నెయ్యితో కానీ లేదా ఆయిల్తో కానీ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోనికి కొద్దిగా క్యాష్యూస్ని వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. క్యాష్యూస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయను వేసుకుంటున్నాను. ఇలా మనం బిర్యానీలోకి స్లైసెస్గా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మీ కారానికి సరిపడా ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీల్చుకుని వేసుకోవాలి. దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. దీన్ని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి హోల్ గరం మసాలాను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పు రైస్కి చేస్తున్నాను కాబట్టి ఇలా కొద్దిగానే మసాలాను వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ కన్నా ఇలా హోల్ గరం మసాలా వేసుకుంటే పిల్లలకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాటిని తీసి పక్కన పెడతారు కదా. దీనిలోనికి తురిమి పెట్టుకున్న 1 కప్పు వరకు క్యారెట్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ని వేసుకుని జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే క్యారెట్ని ఆల్రెడీ తురుముకున్నాం కాబట్టి అది చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది కదా. సో ఒక 2-3 నిమిషాల్లోనే మనకి క్యారెట్ అనేది కుక్ అయిపోతుంది. సో దీనిలోనికి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో తినే పని అయితే ఆల్రెడీ కుక్ చేసిన మిగిలిన రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్గా కుక్ చేసిన రైస్ని వేస్తున్నాను. మొత్తం ఈ క్యారెట్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దానిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను. పిల్లలకు పెట్టేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలని నేను తీసేస్తానండి. కొంచెం ఘాటుగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా లంచ్ బాక్స్లో తినడానికి. సో దట్ వాటిని తీసేసి నేను బాక్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా చేసేయచ్చు. మార్నింగ్ టైమ్స్లో అయితే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. పిల్లలైతే భలే ఇష్టపడి తింటారండి. సో పిల్లలే కాదు మనకు కూడా చాలా నచ్చుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.